2025. అన్నివాస్ గారు బన్నీ గారి పక్కన ఉండగా ఆయన ప్రాజెక్ట్స్ కంపోజ్డ్ గా ఉండడాలు కాంట్రవర్సీస్ కి దూరంగా ఉండడాలు జరిగింది. ఆయన టీం ఎప్పుడైతే ఉన్నారో పక్కన, అంటే బన్నీవాస్ గారు పక్కన లేకపోతే ఎక్కువ కాంట్రవర్సీస్ చుట్టుముడుతున్నాయి అల్లు అర్జున్ గారిది అన్నది అది మిత్ అంటారా, లేకపోతే అలా జరిగిన సందర్భాలు ఉన్నాయా? వుడ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ దట్? బికాస్ మీరు ఒక రైట్ హ్యాండ్ లాగా బన్నీ గారికి. అంటే అండి 2016 తర్వాత వెన్ ఐఎమ్ గ్రోయింగ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన నేను మాట్లాడుకున్న తర్వాత వీ హ్యావ్ డెవలప్ టీమ్ ఫర్ హిమ్. ఎగ్జాక్ట్లీ. ఆయన టీమ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏదన్నా బాగా ఇంపార్టెంట్ విషయం వస్తే, లేదంటే ఏదైనా బాగా ఇది వాసు హ్యాండిల్ చేస్తాడు ఆయనకి ఇచ్చేయండి అన్నప్పుడు నాకు చెప్తారు జనరల్లీ. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, ఇప్పుడు ఆయన పక్కన ఎవరో ఉండి ఆయన్ని చేసే స్టేజ్ అయితే మాత్రం ఆయన ఇప్పుడు కాదు, లాస్ట్ 10 years నుంచి కాదు. అది వెరీ వెరీ క్లియర్. వెరీ ఎట్లా చెప్తాను, వెరీ ఆయన థింకింగ్ కానీ ఆలోచన కానీ చాలా, ఎస్పెషల్లీ 2011 నుంచి అయితే మాత్రం వేరే లెవెల్లో వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఏంటంటే ఆయనకైనా డెవలప్ అవుతూ వెళ్ళాడు ఆయన, ఇది ఒక పర్సనాలిటీగా కానీ ఒక దీంట్లో కానీ. ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్ ఏంటంటే, మీరు చూడండి ఎనీ స్టార్ లైఫ్లో ఇన్సిడెంట్స్ అవుతాయి, 200% అవుతాయి. అట్లాగే ఈయన పీక్ స్టేజ్లోకి వెళ్తున్నప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. ఎందుకంటే ఒక సక్సెస్తో పాటు నెగిటివిటీ అంత వస్తుంది. అండ్ ఒక సక్సెస్లో పెద్ద స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ కూడా మామూలు ఫైర్ అవ్వాలి. సో ఆ ఫైర్ అట్లాంటి అయినప్పుడు ఏంటంటే పక్కన మాలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉపయోగపడుతుంది తప్పితే. బట్ వాట్ ఎవర్ హీ డిజైన్ ఈజ్ ఓన్. అది దాంట్లో వాళ్ళ ఫాదర్ది కానీ నాది కానీ ఇవన్నీ కూడా వీఆర్ హెల్ప్డ్ హిమ్. బట్ ఓన్ డిజైన్ అయితే మాత్రం ఆయనదే. సో మీరు పక్కన ఉన్నా పక్కన లేకపోయినా ఆయన ఇండివిజువాలిటీ, ఆయన చరిష్మా, ఆయన హార్డ్ వర్క్, ఆయన ప్లానింగ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ హిజ్ ఓన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకా నేను లేకపోతే ఇంకా ఫాస్ట్ ఉంటాడు ఆయన. ఇంకా ఏంటంటే నేను జనరల్లీ ఏం చేస్తానంటే ఆయన్ని స్లో చేస్తాను. అంటే నాకున్న భయాలు, నాకున్న అప్పర్ హ్యాండ్సెస్ తో, నాకున్న ఒక మిడిల్ క్లాస్ భయాలు, మనకు మిడిల్ క్లాస్ కి భయాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఆ మిడిల్ క్లాస్ నుంచి పెరిగినోని కాబట్టి నా భయాలు ఇట్లకి కొన్ని డేర్ చేయలేదు. అంటే ఇప్పుడు గమని ఆయన చాలా స్ట్రైట్ గా చెప్తాడు ఏ విషయం అయినా సరే. ఒక నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు ఆయన. నేను అలా చెప్పలేను. చాలా బయాస్, చాలా బ్యాలెన్స్ గా డిప్లొమాటిక్ గా వెళ్తాను. అది ఆయనకు నచ్చుతుంది. నువ్వు ఎందుకు భయపడతావు? నువ్వు ఇది నచ్చలేదు అన్నప్పుడు నువ్వు నచ్చలేదని చెప్పు. అది లేదని అవతల వాళ్ళు గమనిస్తారు. నువ్వు అటు ఇటు కాకుండా చెప్తున్నప్పుడు ఆడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇట్స్ బెటర్ ఒక నిమిషం హర్ట్ అయినా కూడా నెక్స్ట్ మినిట్ లో ఆడికి క్లారిటీ వస్తుంది. సూపర్, కరెక్ట్ గా. నువ్వు నో చెప్తానికి జంకి నువ్వు మధ్యలో అడ్జస్ట్ చేస్తావు చూసి అవతల ఏంటంటే నీలో జెన్యూనిటీ ఫీల్ అవ్వడు. అట్లీస్ట్ నో చెప్పుకున్నప్పుడు తిట్టుకున్నా కూడా తర్వాత నీకు చేయాలనుకున్నప్పుడు నువ్వు చెయ్యి. ఆ రోజు అతను అర్థం చేసుకుంటాడు. ఈ క్వాలిటీని మీరు కూడా అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశారా? చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. చాలా ట్రై చేస్తున్నా ఇన్ఫాక్ట్. బట్ అక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మళ్ళీ అవతల ఎక్కడ హర్ట్ అవుతాడేమో అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పడం అలవాటు అవుతుంది తప్పితే, ఒరిజినల్ గా వస్తున్నాను తప్పితే ఆయనలాగా ఆయన ఏంటంటే కొంచెం చాలా స్ట్రైట్ గా ఉంటాడు ఆయన ఆ విషయాల్లో. ఆల్వేస్ దట్ ఇస్ వెరీ సేఫ్ అండి. అలా ఉన్న వాళ్ళు చాలా ప్లెయిన్ హార్టెడ్ ఉంటారు. హీస్ నచ్చింది నచ్చలేదు అన్నదుకునే మాట్లాడతారు తప్పితే ఆయన వయా బ్యాలెన్స్డ్ తక్కువే. రైట్. తండేల్ మూవీకి సంబంధించి బన్నీవాస్ గారు, సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇట్ గాట్ పోస్ట్పోన్ టు Feb 7th. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి రిజల్ట్ చూసిన తర్వాత ఎస్ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని ఫీల్ అవుతున్నారా? 100%. దాంట్లో అసలు ఎందుకంటే వీ వాంట్ థియేటర్స్, వెరీ క్లియర్, గుడ్ థియేటర్స్. ఆ కాంపిటీషన్ వెళ్ళుంటే 100% మేము అనుకున్న థియేటర్లు, అంత మంచి థియేటర్లు దొరకవు. ఇప్పుడు మా గ్రిప్ ఉన్న ఏరియాలో దొరుకుతాయి కానీ మా గ్రిప్ లేని ఏరియాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మా గ్రిప్ ఉన్నాయి 2 ఏరియాలే. సో 100% ఏంటంటే డెఫినెట్గా మేము అనుకున్నట్టయితే రిలీజ్ చేయలేకపోదు. అందుకని చెప్పి ఇట్స్ బెటర్ టు హోల్డ్ అంత కాంపిటీషన్లోకి వెళ్ళే కన్నా. సంక్రాంతి సినిమాలు అని అంటే ఒక ఎక్స్పెక్టేషన్, డెఫినెట్లీ హాలిడే సీజన్, అందరూ వాచ్ చేస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో తండేల్ ఒక స్టాండ్ అవుట్ సినిమాగా ఉండుండేది. ఎవరి సినిమాలంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. ఈ థాట్స్ ఉన్న పాయింట్ లో అక్కినేని ఫ్యామిలీకి ఒక హిట్ పడడం అవసరం. నాగ చైతన్య గారు డెస్పరెట్ గా ఉన్నారు హిట్ కోసం. అండ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అని విన్నాము ఈ సినిమాలో. సినిమా పోస్ట్ పోన్ చేద్దాము అన్న థాట్ ని ఆయన కూడా అప్రిషియేట్ చేశారా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఒప్పుకోలే.
ఒప్పుకోలేదంటే ఫస్ట్ మేము అనుకున్నది యాక్చువల్లీ డిసెంబర్లో అనుకున్నాం. డిసెంబర్కి సినిమా మాకు కంప్లీట్ అవ్వలేదు, టు బి హానెస్ట్ కంప్లీట్ అవ్వలేదు. అప్పటికి సీజీలు కానీ ఈ కానీ కంప్లీట్ అవ్వలేదు. తర్వాత పొంగల్ అనే ప్రపోజల్ వచ్చింది. వీ నెవర్ సెడ్ ఇట్స్ పొంగల్, దెర్ ఇస్ ఎ ప్రపోజల్. ప్రపోజల్ వచ్చినప్పుడు పొంగల్ బెటరా అవుట్ ఆఫ్ ద పొంగల్ బెటరా అన్నప్పుడు వీ ప్రిఫర్ అవుట్ ఆఫ్ ద పొంగల్. అదే ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్స్ గా మా డెసిషన్ ఆయన రెస్పెక్ట్ చేశారు. సూపర్ అసలు. కానీ సార్ ఫస్ట్ ఫిల్మ్ యూ ప్రొడ్యూస్డ్ వాజ్ విత్ నాగ చైతన్య గారు. 14 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా ఆయనతో చేస్తున్నారు, అది కూడా భారీ సినిమా. ఆ సినిమాలో మొత్తం ప్రాణం పెట్టి చేశారు అన్నది టాక్ నడిచిపోతుంది. టెక్నీషియన్స్, అదర్ టీమ్స్, మీరు కష్టపడడం ఇవన్నీ పక్కన పెడితే నాగ చైతన్య గారు వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద ఫిల్మ్. ఇది హిట్ కొట్టి తీరాల్సిందే అన్నంత ప్రాణం పెట్టి చేశారు సినిమా. అన్ని సినిమాలు చేస్తే ఈ సినిమాకి ఎక్కువ డెడికేషన్ అన్నది బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మీకు ఇది పేబ్యాక్ సినిమానా గ్రాటిట్యూడ్ పరంగా, లేదా యూ ఆర్ లైక్ ప్రాపర్ ప్రొడ్యూసర్, బిజినెస్ ఆలోచించాలి, థియేటర్స్ ఆలోచించాలి, స్టాండర్డ్స్ ఆలోచించాలి, ఆ రకంగా నడిచిన సినిమానా? అరవింద్ గారి గురించి ఆలోచించినప్పుడేమో బిజినెస్ ఆలోచించాలనుకుంటారు. వెన్ ఐ లుక్ ఇన్ టు ద చైతన్య గారు, లేదు నాకు ఈయన ఫస్ట్ సినిమా ఇచ్చారు కదా, ఈ సినిమాతో ఏదో ఒకటి ఆయనకి ఇవ్వాలనిపిస్తుంది. అందుకే ఐ టోల్ ఇది 100% 100 crores క్లబ్ లో చేశాను. డెఫినెట్ గా అది నేను సక్సెస్ అవ్వగలననే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది ఆ విషయంలో. ఒక్కొక్కసారి ఒక పాజిటివ్ అవరా వచ్చేస్తుంది సినిమాకి సంబంధించి, కానీ కొంతమంది మనుషుల్ని కలిసినా గానీ. అలా తండేలు డెఫినెట్లీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి. వాట్ ఈస్ దట్ ది బెస్ట్ పాయింట్ అబౌట్ తండేల్ అని మీకు అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది? కదా అంటే ఇది రియల్ గా జరిగింది కదా, అంటే రియల్ ఒక లైఫ్ లో రియల్ ఎమోషన్స్ నుంచి కథ వెళ్తూ ఉంటుంది. అండ్ మీరు కూర్చున్నప్పుడు 100% రాజు అండ్ బుజ్జితల్లి వీళ్ళిద్దరిని అయితే మాత్రం ఫీల్ అవుతారు థియేటర్ లో. అంటే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. రియల్ లైఫ్ స్టోరీ, ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకుని ఒక కథ కింద తయారు చేసిన కథ ఇది. అంతే తప్పితే ఇదేదో కూర్చుని రాసిన కథ అయితే కాదు. ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి ఒక డ్రామా క్రియేట్ చేసుకుని వెళ్ళాం మొత్తం. సో అండ్ వింటున్నప్పుడే నిజంగా అంటే ఇప్పుడు సినిమాలు ఎక్కడి నుంచో ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటారు కదా, ఇదైతే ఒక నిజంగా వాళ్ళ కథ వింటున్నప్పుడు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ వింటున్నప్పుడు అయితే నాకు నిజంగా ఒక సినిమా కనిపించింది, రియల్ లైఫ్ లో కూడా ఇలా జరుగుతుంది అనేది. సో ఒక రియల్ లైఫ్ లో జరిగింది ఒక సినిమా కింద ఉంది కాబట్టి ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ డెఫినెట్ ఇది ఆడుతుంది అని చెప్పి. మనసులోంచి వచ్చిన మాట అంతలా కనెక్ట్ అయిపోయారు మీరు? లేదు, ఈ కథకైతే బాగా కనెక్ట్ అయ్యాను.